ఇవాళ స్టార్ట్ అవ్వలేదు ఎందుకో పిన్. నమస్కారం. ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కరమేనా? సాటర్డే కదా. అవునమ్మా, ఈరోజు శనివారం కదా. అదే స్టార్ట్ చేయమంటారమ్మా? వెయిట్ చేద్దామా? ముగ్గురు వచ్చారు కనుక స్టార్ట్ చేసేద్దామా? ఒక 2 minutes, ఒక నిమిషం 35 స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 21 ఫిబ్రవరి 2026. ఈరోజు మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే. శుష్క వేదాంత తమో భాస్కరం. ఇవాళ టెక్నాలజీ అన్ని మనకి ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి ఉండండి. ఈ ట్యాబ్ కూడా సారీ. శుష్క వేదాంత తమో భాస్కరం మలయాళ స్వామి. ఇది ఇంకా బ్రహ్మామృత పానం కలిగి మోక్షానుభవం కలుగును. మరియు ఫిరంగి, తుపాకీ, బాంబు మొదలైన వానికి మందులు తయారు చేయనప్పుడు గంధకం పెట్లు, ఉప్పు, బొగ్గు, పదును, ఇచ్చడి పదార్థములన్నీ సరిగా కలిగి ఉన్న మాత్రమున కదా అది సరి అయిన కార్యములకు ఉపయోగపడును. అట్లు గాని ఎడల ఎలాగున తీవ్రముగా పని చేయజాలదో అలాగే ఇప్పుడు భగవానులు ఉపదేశించిన పావన గుణములు కలిగిన ఉన్న మాత్రముననే అజ్ఞాన దుర్గమును ధ్వంసమును నర్చి ఆత్మారామ మోక్ష సామ్రాజ్యమును స్వాధీనపరచుకొనవచ్చును గాని లేనిచో సాధ్యము కాదు. అలాగున విద్యుత్ దీపం వెలుగుటకును ఇంజనులు పనిచేయుటకును వానికి భాగాను ప్రకారము శక్తులు సమకూర్చేలాగున చేసిన మాత్రము కదా అవి తత్త కార్యములను చే శక్తి కలిగి ఉండును. అంటే ఉదాహరణ చెప్తున్నారండి. అయితే అన్ని గుణాలు ఉంటేనే గాని అది అలాగున వైరాగ్య బోధ ఉపరతి ఆది బ్రహ్మగుణములు కలిగిన మాత్రమే దైవ ప్రాప్తి కలుగును, లేక దానికి అర్హత సిద్ధించును. ఇక ఇలాంటి దృష్టాంతములు ఎన్నో గలవు. అవి జిజ్ఞాసులే ఊహించుకొనవచ్చును. ఇక అచంచలమైన బ్రహ్మజ్ఞానం కల యోగి యొక్క లక్షణము ద్వితీయాధ్యాయములో స్థితప్రజ్ఞుని లక్షణం శ్రీకృష్ణ భగవానులు ఉపదేశించి ఉన్నారు. ఇది 54వ శ్లోకం నుండి అధ్యాయాంతము వరకు అంతరం వరకు 18 శ్లోకములచే శ్రీ భగవానులు విస్తారముగా వర్ణించి ఉన్నారు. అది గీతలో చూచుకొనవచ్చును. ఇట్టి నియమములు ఆచరణలు లేకపోవట చేతనే బ్రహ్మవేత్తల జ్ఞానశక్తి తగ్గిపోయినది. అది సమిధలు లేని అగ్నిహోత్రుని స్థితి వంటిదైనది. అయితే అది క్షయించినదే గాని నశించలేదు. అంటే తగ్గిపోయింది కానీ నశించలేదు. మరల ప్రజ్వరిల చేస్తే యథాప్రకారము
రగులుతూ ఉంటుంది. అలాగే ఇప్పటి నుండి ముముక్షువులు అని అధిష్టాన పరులై ఉండిన అనుష్ఠాన పరులు అంటే ఆచరణాత్మకంగా ఉంటే క్షయించిపోయిన ఋషుల యొక్క బ్రహ్మజ్ఞాన శక్తిని ప్రకాశములోనికి తీసుకొని రావచ్చును. ఆచరణ లేని కారణము చేతను భక్తి జ్ఞాన వైరాగ్యాదులు తగ్గిపోవుట చేతను బ్రహ్మనిష్టకింత పతనము కలిగినది. ఇప్పుడు మాకు సౌత్ ఇండియన్ టాపిక్ ఏమి ఇచ్చారంటే రిమూవింగ్ ద ఇల్యూషన్ పేవ్స్ ద పాత్ టు రియాలిటీ. దానికి మేము సబ్ టాపిక్స్ ఇవ్వాలి. నేనేమో డూ వీ వాంట్ టు రియల్లీ రిమూవ్ ద ఇల్యూషన్ అని నేను టాపిక్ ఇచ్చాను. అంటే మనం భ్రాంతిని తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? అర్థమైందా మీకు? అసలు మనం ఇష్టపడటం లేదు కదా, భ్రాంతే బాగుందని జీవిస్తున్నాం. భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయస యుక్తానుష్ఠాన యోగేన జ్ఞానేన బ్రహ్మయోగిన విశుద్ధేన తదాత్మానమాత్మానా విశ్వతోముఖః స్వానుభూత్వా తిరోభూత మాయా గుణ విశేషణం బ్రహ్మణ్యవస్థితమతి భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవపత్తిత్వా జీవాపత్తిత్వా ద్వీత క్లేశాత్మ నిర్వృతి నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమాత్ న సస్మార తదాత్మానం స్వప్న దృష్టమివోద్ధిత. భక్తి ప్రవాహము చేత బలవంతమైన వైరాగ్యము చేత తగినట్లు కర్మలను ఆచరించుట చేత పరమేశ్వర ఐక్యమును కలిగించు జ్ఞానము చేతను బ్రహ్మయోగి వాడు నిర్మలమగు మనస్సుతో మాయాగుణములు నశింపచేసి స్వానుభవముతో పరిశుద్ధుడగు ఆత్మను గ్రహించి ఆత్మరూపుడగు బ్రహ్మమునందు స్థిర చిత్తుడై జీవ స్వభావం లేకపోవటం వలన సర్వ దుఃఖరహితుడై స్వస్వరూపానందము గలవాడై పరిపూర్ణ సమాధి సిద్ధిగాంచిన వాడవు అగుటచే గుణభ్రాంతి లేని వాడై మేల్కాంచిన వాడు కలలో చూడబడిన వాణిని స్మరించనట్లు తన రూపము స్మరింపలేదు. బడలు మరిచనన్నుట. వడలంటే శరీరం అని ఋషులు వచించిరి. మరియు పురాణమున ఈలాగున కనిపించుచున్నది. యా ప్రీతి వివేకానాం విషయే వ్యనపాయిని త్వామనుస్మరత సామే హృదయాన్మా పసర్పతు. అంటే ఎక్కడ హృదయాన్? ఓ విష్ణుదేవా, ఆత్మజ్ఞాన శూన్యులకు అవివేకానాం విషయే వ్యనపాయిని అంటే ఆత్మజ్ఞాన శూన్యులకు స్త్రీ పుష్పాది విషయముల యందు దృఢమైన ఏ ప్రీతి గలదో ఆ ప్రీతి నాయందు లేనిదై అనగా వానిలో నా ప్రీతి కలిగి నిన్ను సర్వదా చింతించడు నామమునందు మీ యందు అలాంటి ప్రీతి సదా కలిగి ఉండునుగాక. అనగా పామరజనులకు దృశ్యముల యందు ఎంత ప్రీతి కలిగి ఉండునో జ్ఞానులకు వాని యందు అంత విరక్తియు సర్వేశ్వరుని యందు అనగా ఆత్మయందు అలాంటి ప్రీతియు సదా కలిగి ఉండవలెను. ఇదే విరక్తుని యొక్క ముముక్షువు యొక్క లక్షణమై ఉండును. అంటే పరమాత్ముడి యందు ప్రీతి కలిగి ఉండాలి. ఇక బ్రహ్మచింతనము చేయి వారికి ఆహార శుద్ధి లేకపోవట చేతనే అంతఃకరణ శుద్ధి విజ్ఞానోదయము కలుగకపోయినవి అని సూత సంహిత యందు చెప్పబడినవి అని చూడందగును. అభక్ష్య నివృత్తి. శ్రీ సూత ఉవాచ అధాత సంప్రవక్ష్యామి మునయః సంశ్రితవ్రతాః అభక్షస్య నివృత్త్యాతు విశుద్ధం హృదయం భవేత్. ఆహార శుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః చిత్తశుద్ధౌ క్రమాజ్ఞానం జాయతే పరమేశ్వరం. శ్రీ సూత మహర్షి సనకాది మహర్షులకు చెప్పుచున్నారు. సునిశ్చిత వ్రతనిష్ట గల మునులారా, నేను చెప్పు దానిని సావధాన చిత్తము గలవారై వినుడు. అభక్ష్యం యొక్క నివృత్తి వలన హృదయము మిక్కిలి శుద్ధమగును. ఆహార శుద్ధి వలన హృదయమునకు స్వయంగానే విశుద్ధి కలుగును. చిత్తశుద్ధి కలుగగా పరమేశ్వర జ్ఞానం క్రమముగా ఉదయమగును. అభక్ష్యము అనగా రజస్తమో గుణములతో కూడినదై ప్రాణి హింసాది పరమగు ఆహారము
పాపార్జనము చేయవచ్చడు మంచి వస్తువైనను విషము కలిసిన పదార్థము ప్రాణహారికరమగునట్లు పాపమును కలుగచేయదు. అలాంటి పాపపు సొమ్ము కొనిడి శుద్ధ వస్తువులైనను పాపము కలిసినందుచే జ్ఞానమును మరుగుపరిచి అజ్ఞానమును వృద్ధి చేయదు. మలినమగు కిరసనాయిలచే చిమ్నీ ఎలాగున త్వరలో పొగ నిండినదై ప్రకాశమును మరుగుపరచును, అలాగే పాపమైన మలినమైన అధర్మమైన ఆహారాన్ని తమో గుణమును సాధకుని విషయ గుణమును కోపాది దుర్గుణములను వృద్ధిపరచి అంధకారములోనికి పడద్రోయును. మొన్న అది అంటే ఈ కోపం అంటే గుర్తొచ్చింది. అంటే క్యాన్సర్ ఎక్కువగా రవివర్మ గారు చెప్పారు. అసూయ, ద్వేషము, కోపము ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది కదా. అది మనం గ్రహించాలంటే మనకేంటంటే ప్రతిదీ కూడా సటిల్ బాడీలో సూక్ష్మ శరీరంలో తయారైపోతుంది మొదట. అది మనకి అందుకని మన యొక్క ఎమోషన్స్ అన్ని కూడా మన మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి. అభక్ష్య భక్షణ చిత్తమశుద్ధం భవతి స్వతః అశుద్ధ్యా భ్రాంతి విజ్ఞానం జాయతే సుదృఢం నృణాం. అంటే తినే తిండిని బట్టి ఆలోచనలు ఉంటాయి అనేది మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవచ్చు. మనం చాలా తీక్షణమైన అంటే కారంతో కూడిన మసాలాలతో కూడిన ఆహారం తిన్నప్పుడు మన ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయి, సాత్వికమైన తిన్నప్పుడు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో ఖట్వాంలాది అంటే ఏంటి, బాగా పులుపు, బాగా కారం అలాంటివన్నీ తిన్న రోజు చమోగుణ ప్రధానులు అయిపోతాం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చెప్పారనేదే కాదు, మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అప్పుడే మన జ్ఞానం నిలుస్తుంది. పరమేశ్వర జ్ఞానము ఆవిర్భవించే కాలంలో సంసారానికి కారణములైన హృదయ గ్రంథులన్నీ నశించును. దీని యందు ఎలాంటి సందేహమును లేదు. హృదయ గ్రంథులు అంటే మనం వేటితోటి ఎన్నెన్నో లంపటాలు పెట్టుకుంటాం, మోహాలు, బంధాలు. అది ఎప్పుడైతే హృదయ గ్రంథి నశించిపోతుందంటే పరమేశ్వర జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అవన్నీ కూడా నశించిపోతాయి. వృక్షమునకు వేర్లు ఎటువంటివో అజ్ఞాన వృక్షానికి దృశ్యాది వృత్తులు అలాంటివి. ఇవి నశించు వరకు జీవునికి ముక్తి లేదు. ఇది హృదయ గ్రంథులని గ్రహించవలేను. అజ్ఞాన వృక్షానికి దృశ్యాది వృత్తులు అలాంటివి. అశుద్ధ ఆహారం వల్ల చిత్తము స్వయముగా అశుద్ధమగును. అట్టి చిత్తాశుద్ధి వల్ల నైజ జ్ఞానం మరుగుపడి జనులకు భ్రాంతి జ్ఞానం దృఢముగా కలుగును. ఈ భ్రాంతి జ్ఞానమునే విపరీత జ్ఞానమని గ్రహించవలెను. అంటే మనందరం కూడా భ్రాంతి జ్ఞానంలో ఉన్నాం, కానీ అది మనకి తెలియట్లేదు. దాన్ని విపరీత జ్ఞానం అంటున్నారు. భ్రాంతి విజ్ఞానతః పుంసో నిషిద్ధాచరణే రతిః జాయతే తు తయా పాపం కురుతే సర్వదా జనః తేన సంసార వృద్ధి స్యాన్న హి ముక్తి కదాచన తస్మాదభక్ష్యం యత్నేన దూరతః పరివర్జయేత్. భ్రాంతి జ్ఞానం వలన మనుజులకు నిషిద్ధ ఆచరణమందు ప్రీతి కలుగును. అందువలన జనము సదా పాపకార్యమే చేయుచుందు. అట్టి కారణం వలన సంసార దుఃఖమునకు హేతువుగా అజ్ఞానము వృద్ధి నొందుచుండును. ఇట్టి వారికి ముక్తి ఒకప్పుడైనను కలగదు. కావున సూక్ష్మ బుద్ధి కలవారు ప్రయత్నపూర్వకముగా నిషిద్ధ ఆహారమును దూరముగా వర్జించవలెను. అభక్ష్యం బ్రహ్మ విజ్ఞాన విహీనస్యైవ దేహినః న సమ్యక్ జ్ఞానినస్తస్య స్వరూపం సకలం ఖలు. అభక్ష్య పదార్థము బ్రహ్మ విజ్ఞాన విహీనులకు మాత్రమే. సమ్యక్ జ్ఞానం గల వానికి అది తగదు. జ్ఞానికి సమస్తము తన స్వరూపమే కదా. తస్మాదభక్ష్యం నైవాస్తి విదుష పరయోగినః ఆత్మవిజ్ఞానహీనానాం కల్వేవాభక్ష్యమాస్తికాః. అంటే శ్రేష్ఠులైన యోగులు అభక్ష్య భక్షణం చేయరాదు. ఆస్తికోత్తములు ఋషులారా, ఆత్మవిజ్ఞాన విహీనులైన వారు మాత్రమే అయోగ్య ఆహారములను భుజింతురు. ముముక్షువులారా, ఋషులు చెప్పినది వింటిరా. తస్మాదభక్ష్యం సంత్యజ్య బ్రాహ్మణో మతిమత్తమః చిత్తస్య పరిశుద్ధ్యర్థం భక్ష్యమేవ తు భక్షయేత్. క్షత్రియాణాం చ వైశ్యానాం భక్ష్యమేష్వపి విద్యతే తథాపి భక్షణాభావాత్ తేషామత్యంత శోభనం. శూద్రాదీనాం చ సర్వేషాం అభక్ష్యం నైవ విద్యతే తథాప్యభక్షణం తేషాం ఫలాయ మహతే భవేత్.
భక్షస్య భక్షణాదేవ విశుద్ధ హృదయ పుమాన్ పారమేశ్వర విజ్ఞానాన్ ముచ్యతే భవబంధనాత్. పై చెప్పిన కారణం వల్ల మతిమంతులకు బ్రాహ్మణులు చిత్తం యొక్క పరిశుద్ధి కొరకు అశుద్ధ ఆహారములను లెస్సగా పరిత్యజించి శుద్ధ ఆహారమును మాత్రమే భుజించవలెను. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞాన తపన. అలాగున మతిమంతులకు క్షత్రియులు, వైశ్యులు హింసాది పరములకు నీచాహారములను విడిచి శుద్ధాహారములనే భక్షించవలెను. అట్లు అభక్ష్య విసర్జనము చేతను శుద్ధ భక్షణము చేయుట చేతను వారి హృదయము అత్యంత శోభాయమానమగును. అలాగుననే శూద్రాదులను తదితరులను అపవిత్రమును భుజించరాదు. అట్టి శుద్ధ ఆహార భక్షణము చే శూద్రాది తదితరులందరికీ మహత్తైన ఫలము కలుగును. శుద్ధాహార భక్షణం వలనే మనుజుడి విశుద్ధ హృదయం కలవాడగును. అట్టి వానికి మాత్రమే పరమేశ్వర సాక్షాత్కార జ్ఞానము కలుగును. అట్టి ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం వల్ల మాత్రము జీవుడు భవబంధము నుండి విడివడి ముక్తిని పొందును. ఇది ఇచ్చట సంగ్రహముగా వ్రాయడమైనది. భక్ష్య విషయమై విస్తారముగా కనందలచు వారు సూత సంహిత యందు 34వ అధ్యాయమును కనందగును అంటే చూడదగును. ఒకడు పరిశుద్ధాత్ముడై జీవించవలననియు పరిశుద్ధ జ్ఞానము కలగవలననియు తలంచునేని ఈలాగును వర్తించును అంటే ప్రవర్తిస్తాడు. పరులను ఆశ్రయించి పంచభక్ష పరమాన్నాదులు భుజించుట కంటే దైవవశమున తనకు లభించిన అంబలి గాని గంజి గాని సంకటి గాని భుజించినను పంచభక్ష పరమాన్నముల కన్నా 100 రెట్లు ఎక్కువ సుఖముగాను సంతోషముగా నుండును. అలాగున ఇతరులను ఆశ్రయించి పట్టు పీతాంబర సాలువలు మొదలైనవి ధరించుట కన్నా ఈశ్వరేచ్ఛగా తనకు లభించిన మోటు గుడ్డ గాని గోతము గాని కట్టుకొనిన పై చెప్పిన వాని కన్నా 1000 రెట్లు సౌఖ్యమును సంతోషమును కలుగును. అది అర్థమైంది కదా. అంటే తన ఆర్జనతో ఎలాంటి తక్కువ క్వాలిటీ ఉన్నవైనా అదే బెటరు. ఇంకెవరినో చెంచాగిరి చేసి వాళ్ళ దగ్గర మంచి మంచి బట్టలు పొందిన కంటే. అలాగున పరులను ఆశ్రయించి సుందరములకు మఠ గృహ హర్మ్యాదులు, హర్మ్యం అంటే భవనాలు నిర్మించి వానిలో నివసించుట కంటే సర్వేశ్వరుడిచ్చిన గుడిసెలో నుండుటలో 1,000,000 రెట్లు సుఖమును ప్రీతియును కలిగి ఉండును. అలాగున పరుల యాచించి మోటారు కారు రైలు బండ్లలో ప్రయాణం చేయుట కన్నా నిరాశ్రయుడై సర్వేశ్వరుని ఆశ్రయించి సొంతము పాదచారి అయి నడిచినప్పుడు పై వాని కన్నా 1000 రెట్లు ఆనందమును గాంభీర్యమును కలిగి ఉండును. అదే రీతిగా ఇతరులను ఆశ్రయించి మధురమైన పాలు త్రాగి తపోయోగాదులు చేయుట కంటే పరాశ్రయము లేక మంచినీళ్లు త్రాగి బ్రహ్మనిష్ట చేయుటలో 1,000,000 రెట్లు ఫలం అధికముగా ఉండును. అంటే మనం ఏ విధంగా ఆర్జిస్తున్నాము, మనం తినే పదార్థాలు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది ఈనాడు చాలా మంది పట్టించుకోవట్లేదు, కానీ దాని ప్రాముఖ్యత మాత్రం ఏనాడైనా ఉంటుంది. ఈ 5 అందుకే మనకి ఎంతో రుచికరమైన ఆహారం వచ్చేసింది కదా అని తినడం కాదు. అందుకే సామాన్యంగా ఒకప్పుడు అందరూ ఎన్నో నిష్టలు పాటించేవారు. బ్రాహ్మణులు వైశ్యుల ఇంట్లో కూడా తినేవారు కాదు. ఎందుకంటే వైశ్యులు వాళ్ళు ఆర్జించడంలో అబద్ధాలు చెప్తారు. అందుకని అది కూడా కలుషితం. అందుకని ఈ కారణం ఏంటి, బ్రహ్మజ్ఞాన తపన ఉన్న వాళ్ళకి ఒక సెన్సిటివిటీ ఉంటుంది. అది ఇటువంటి ఆహారం వల్ల వాళ్ళకి కలుషితం అయిపోతుంది. అందుకని ఆహారానికి చాలా ప్రాముఖ్యత అందరూ ఇవ్వాలంటున్నారు. ఉచితంగా దొరికింది కదా అని బాగుంది కదా అని తినడం కాదు, దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. ఈ 5 చెప్పవలసిన ఇతరములన్నీ అంతర్భూతములై ఉన్నవి. అనన్య భక్తి కలిగి పరమేశ్వర సేవ చేయువానికి అనగా విరక్తి కలిగి బ్రహ్మనిష్ట చేయువానికి ఇతరులను ఆశ్రయించుటకు మనస్సు కలగదు, సమయమునుండదు. అదే దానికి గుర్తు. పతివ్రతా ధర్మ సంరక్షణ చేయువ నారీమణికి పరపురుషులను ఆశ్రయించుటకు ఎప్పుడైనా మనస్సు కలుగునా? అదే దీని యొక్క లక్షణమని విరక్తుడు భక్తుడు గుర్తించినప్పుడే అతని జీవితం నిర్మలమగును. అందుచే లోకమును పరిశుద్ధమగును, జనులను ధర్మాత్ములగుదురు, భక్తియు అభివృద్ధి నొందును, ఋషుల జీవిత ఇటువంటిదని గ్రహించవలయను. సంసార వృక్షం యొక్క వర్ణన ఈ క్రింది శ్లోకములచే వివరించబడుచున్నది. ఇది దృఢతరమగు వైరాగ్యమును గొడ్డలి చేత మాత్రమే నరక సాధ్యపడును.
దృఢతరమగు వైరాగ్యమనే గొడ్డలి చేత మాత్రమే దీన్ని, అంటే వైరాగ్యం అనే గొడ్డలితోటి దీన్ని నరకాలి. అవ్యక్త మూల ప్రభవస్తైవానుగృహు గ్రహూత్థిత బుద్ధిస్కందమయశ్చైవ ఇంద్రియాంతరకోటరః మహాభూత ప్రశాఖశ్చ విషయై పత్రవాంస్తథా ధర్మాధర్మ సుపుష్పశ్చ సుఖదుఃఖ ఫలోదయః అజీవ్యः సర్వభూతానాం బ్రహ్మవృక్షः సనాతనः ఏతద్బ్రహ్మవనం చైవ బ్రహ్మాచరతి నిత్యశః ఏతచ్చిత్వా చ భిత్వా చ జ్ఞానేన పరమాసినా తతశ్చాత్మరతిం ప్రాప్య యస్మాన్నావర్తతే పునః. అవ్యాకృతము అంటే మూల ప్రకృతి అనేది వేరు నుండి పుట్టి ఆ వేరు గట్టిదగుటం చేసి క్రమముగా విస్తరించి పెరుగుచున్నదీను బుద్ధియే స్కందముగా కలిగిదీను. అంటే లోకములో చెట్లకు మాను నుండి కొమ్మలు పెరుగుచున్నట్లు బుద్ధి నుండి సమస్త వికారములు పుట్టును, కాన బుద్ధి మ్రానుగా చెప్పబడింది. నేత్రేంద్రియాది నవరంధ్రములే తొర్రలుగా కలదియును, పృథివ్యాధి పంచభూతములే పెద్ద కొమ్మలుగా కలదియు, శబ్దాది విషయములే ఆకులుగా కలదియును, ధర్మాధర్మములు అనేది మంచి పుష్పములు కలదియు, సుఖదుఖముల పండ్లు కలది, వృక్షము పక్షులకు వలె సమస్త ప్రాణులకు జీవనాధారం అయినదియును, చిరకాలమునకు బ్రహ్మజ్ఞానము కలిగిన వెమ్మట పోవునది అగుటం బట్టి బహు పురాతనమైనది. బ్రహ్మమే అధిష్టానముగా కనబడే సంసారాన్ని వృక్షమే పరమాత్మకు, సంసారం అనే వృక్షమే పరమాత్మకు విహారస్థానముగు వనమైనది. అనగా బ్రహ్మమే జీవాకార స్థితి, అవిద్య వల్లనే కలిగిన సంసారత్వం. అంటే జీవాకార స్థితి అంటే అవిద్య వల్ల కలిగిన, అంతే కదా, సంసారమే రైటు, ఇది నేను, ఇది మా వాళ్ళు, ఈ నా కుటుంబం, ఇదే సత్యము అనుకోవడం అంతా కూడా అవిద్య. అది పొందినట్లు తోచుచుండుననుట. ఇట్టి సంసార వృక్షమును బ్రహ్మాకార జ్ఞానం అనే దృఢమైన కత్తి చేత మరల ఛేదించిన వాడు ప్రతిబంధకములన్నీ తొలంగుటం చేసి కేవలం ఆత్మనిష్ఠుడై మరల సంసార బంధము కలగడానికి వీలు లేని కైవల్య పదాన్ని పొందును అని పురాణములలో చెప్పబడింది. ఇప్పుడు క్రింద వ్రాయబోయే విషయం బ్రహ్మనిష్ఠులందరూ చాలా జాగరూకత కలిగి గ్రహించదగినది. ఈ చరిత్ర ఉత్తర రామాయణంలో కలదు. రావణేశుడు 1000 ఏండ్ల కాలం గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని వరము అడిగినప్పుడు పరమ కారుణికుడగు ఈశ్వరుడు ఇలాగనుపదేశించి వరమునిచ్చెను. దితిజాధీశ్వర నీవు గోరిన క్రియన్ దీర్ఘాయువున్ నీకు నిశ్చితి, నీ క్రొవ్వున నీతి చేకొనక దుశ్శీలుండవై మమ్మనా ధృతి నొందించితివేని మా వరము మమ్మే చేరు వమ్మన్నచో అతడా శూలికి మ్రొక్కి వీడ్కొని విమానారూఢుడై ఉబ్బుచున్. భక్తులారా చూచితిరా ఈశ్వర వాక్యం. తపోబల గర్వం చెదే దుశ్శీలుడై దైవమును మరచి ప్రవర్తించిన ఈశ్వరుడిచ్చిన వరము ఈశ్వరుని పొందునని తెలిపిన దానిలో చాలా గూఢార్థము కలదు. ఇట్టి దానికే జ్ఞానరక్షయని పేరు. ఇప్పుడు కొంత శాస్త్రజ్ఞానం కలిగేసరికి కొంత నిష్ఠ జ్ఞానం అభ్యసించినంతనే కొందరు శిష్యులు తాము చెప్పినదే పరమవాక్యమని తలయూచి మూల్గుట ఏర్పడినంతనే తామే సర్వజ్ఞులనియు తమకు ధర్మకర్మములు లేవనియు సర్వస్వతంత్రులనియు చెప్పుచు ఒళ్ళు తెలియక ప్రవర్తించున్నది కనిపించుట లేదా? అట్లు చేయక ఎంతకెంతకు భక్తియున్ను జ్ఞానమును పూజ్యతయున్ను కలుగునో అంతకంతకు వినయము సౌశీల్యము సత్యధర్మములలో విశ్వాసమును కలిగి ఉండవలెను. కాయలు పండునప్పుడు మృదుత్వమును మాధుర్యమును సుగంధమును కలుగునది చూచుట లేదా? మీలో ఉత్కృష్ట పదవి పొంద కోరిక గలవారు శ్రేష్టములైన సుగుణములను ఆర్జించుకొనవలెను. శ్రేష్ఠ పదవిలో నుండువాడైనను నికృష్ట గుణము కలిగిన తప్పక పతితుడగును. చిన్న ఉద్యోగములో ఉండు వాడైనను ఉన్నత గుణములు బుద్ధియు కలిగి ఉంటే ఎలాగున అత్యున్నత పదవిలోనికి వెళ్ళగలుగుచున్నాడో అలాగున అత్యున్నత పదవిలో నుండి వారికి
చెడు బుద్ధి కలిగి తప్పు కార్యములు చేయనప్పుడు ఎలాగున తక్కువ స్థితిలోకి దిగిపోవుచుందిరో ఇట్టి లోక దృష్టాంతమును జ్ఞప్తిలో నుంచి వర్తించవలెను. కనుకనే గీతలో భగవానులు ఇలాగను ఉపదేశించిరి. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే తాబేలు తన కరచరణాది అవయవులన్నీ అన్ని వైపులను లోపలికి ముడుచుకున్నట్లు జ్ఞాననిష్ఠా ప్రవర్తకుడు చక్షురాది ఇంద్రియములను సమస్తమైన దృశ్యాది విషయ ప్రవృత్తుల నుండి ఎప్పుడు మరలించుకొనునో అప్పుడు వాని ప్రజ్ఞ అంటే జ్ఞానం మిక్కిలి స్థిరమైనదగును. ఇట్టి సంయమమును శక్తి కలుగనిచో దృఢ జ్ఞానము కలగలేదని గ్రహించుకొనవలేను. అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే దృఢ జ్ఞానం కలగదు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ కుంతీపుత్ర, మోక్షం కొరకు ప్రయత్నం చేయుచున్నట్టి విద్వాంసుడనైన పురుషుని యొక్క మనస్సును కూడా ఇంద్రియములు క్షోభింపచేసి ఆకర్షించుచున్నవి, అంటే విషయములందు ప్రవర్తింపచేస్తున్నాయి అనుట ప్రసిద్ధం, అంటే అనుభవ సిద్ధం. విద్వాంసుడై అనుష్ఠానపరుడైన వాని మనస్సుని విషయములు కలత చెందించునని చెప్పినప్పుడు సామాన్య జనుల గురించి మరల చెప్పవలెనా? అదే అంటే మనకి మాస్టర్స్ ఇన్ ద పాత్రలో కూడా అదే చెప్పారు. ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా కొంత కాతే కొంత వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం లేకపోయినా మనస్సు వికారం ఉన్నా పరమగురు స్థానానికి వెళ్ళి కింద పడిపోతారు. సామాన్య జనులు అంటే అలాంటి వాళ్ళకే అలా అయితే ఇంకా సామాన్య జనులు చెప్పాలా? అట్టి భగవద్వాక్యం విచారించినప్పుడు ఏ అనుష్ఠానమును ఏ నియమమును అక్కరలేదని వేదాంతులు ఆశయం ఎటువంటిదో అని తెలుసుకొనవచ్చును. అంటే ఇప్పుడు అందుకే మూమెంట్ అవేర్నెస్ అని కృష్ణమూర్తి గారు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడెక్కడో కొండెక్కిపోయాం అక్కడే మేము ఉంటాం అనేది కాదు ఇది. అక్కడ కూడా ఏ క్షణం కా క్షణం మనం అవేర్నెస్ తో లేకపోతే పడిపోతాం. లేక మదాంధమా అని విజ్ఞులు, ఇది వేదాంతమా లేక మదాంధమా అని విజ్ఞులు తెలుసుకొందురుగాక. అంటే నేనెంతో జ్ఞానం సంపాదించాను, నాకేమి ఏ నిగ్రహం లేకపోయినా పర్వాలేదు అని మాత్రం, లేకపోతే అతని జ్ఞాని అతను ఏమిటి చేసినా పర్వాలేదు అనుకోవడానికి లేదు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అట్టి క్షోభమును కలుగ చేయుటకు కారణభూతములైన చక్షు శ్రోత్రాది ఇంద్రియములను స్వాధీనము చేసుకుని ధ్యాన నిష్ట గలవాడుగను పరమేశ్వరైక్యపరుడగును అగును పరమేశ్వరైక్యపరుడగును ఉండవలయను, అంటే పరుడుగాను ఉండాలి. ఎవని యొక్క ఇంద్రియములు తన అధీష్టమందున్నవో వాని యొక్క జ్ఞానము కదా స్థిరత కలిగి అగును. అట్లు చేయని వాని జ్ఞానము చపల జ్ఞానమే గాని నిశ్చల జ్ఞానం కాజాలదు. ఎందుకంటే ఈ బాడీ కంట్రోల్లో లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకని ఇంద్రియ మనో నిగ్రహాలు చాలా అవసరం. ఎందుకంటే మనం కార్ డ్రైవ్ చేసినాం, దానికి బ్రేకులు పోయాయి అనుకోండి, ఎలా అయితే మనం సరిగ్గా చేయలేమో అలాగే ఈ బాడీ మన కంట్రోల్లో చక్కగా అది మనం చెప్పిన మాట వినేటట్టు ఉంటేనే ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఆ జీవితం నిశ్చల జ్ఞానం కలగదు. ఇంద్రియాణం హి చరతాం యన్మనో సువిధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ వివాంభసి. విషయంలో ప్రవర్తించుచున్న ఇంద్రియముల లోపల ఏ ఇంద్రియం మనస్సును అనుసరించి వర్తించుచున్నదో అట్టి మనస్సుతో విషయోన్ముఖమైన ఇంద్రియము ఈ బ్రహ్మనిష్ఠుని యొక్క ప్రజ్ఞను సముద్రమునందు ఓడను తుఫాను వలె ముంచివేయుచున్నది, లేక మార్గము తప్పించుచున్నది. బ్రహ్మనిష్ఠులారా, స్థిత ప్రజ్ఞుని లక్షణమందు భగవానులు ఈలాగున ఉపదేశించుట జ్ఞాన రక్షయని గ్రహించవలెను. ఒకరికి ధనమెట్లో లభించవచ్చును, లేక సంపాదించుకొనవచ్చును, అది గొప్ప కార్యము కాదు. దానిని సంరక్షించుటలోను సరిగా వినియోగపరచుటలోను ఎక్కువ మేధాశక్తి ఉండవలెను. అప్పుడే అది సార్థకమగును. అలాగున ఏదో సంస్కార బలముచే జ్ఞానము కలగవచ్చును, లేక సంపాదించుకొనవచ్చును. దానిని చక్కని స్థితిలో నుంచి లోకమునకు బోధించుటలో గొప్ప దైవకృపయు విజ్ఞాన శక్తియు కలిగి ఉండవలేను. అది లేనందుచేతనే కొందరు కొంత జ్ఞానము కలిగినను పెడమార్గమున వర్తించుచున్నారు. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన విహవైరిణం.
ఈ కామమే అనగా విషయాభిలాషే క్రోధమై పరిణమించుచున్నది. అనగా తాను కోరిన విషయములకు అడ్డు కలగ చేసిన వారిపై అది కోపమై పరిణమించుదు. వీరుభయులు అన్నదమ్ములే, అంటే కామం క్రోధం వీరి అజ్ఞానం యొక్క బిడ్డలు. వీళ్ళేమో అజ్ఞానం యొక్క బిడ్డలట. ఇది అంటే ఈ కోపము రజోగుణము చేత కలిగింది. ఇది మనుష్యుని ఆత్మజ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. ఇది మహాసనుడు అనగా అగ్ని వంటిది. అగ్నిహోత్రము సమిధల చేత, హవిస్సు చేత, ఘృతము చేత అంతకంతకు పెరుగునే గాని శమింపదు. మరి అగ్ని ఉత్కృష్ట నికృష్ట వస్తువులను భేదము లేక అన్నిటినీ తినివేయునట్లు ఈ విషయాసక్తి అనే రజోగుణ స్వభావము కలవారికి మంచి చెడుగుల పుణ్య పాపములు అశుద్ధములు తెలియనీదు. ఎద్ది దొరికినను వారు స్వాధీనము చేసుకుందరు అనగా అనుభవింతురు. కావున ఇది మహాపాప స్వరూపమైనది కనుక దీనిని నీ యొక్క ఆత్మజ్ఞానానికి పరమశత్రువుగా తెలుసుకొనుము. అందుకనే చూడండి, ఎన్నో సంపాదించడం, ఎంతో ఎక్కడ ఏది దొరికితే అది తీసేసుకుని ఇంట్లో పెట్టి, అది రైట్ కాదు. అందుకని ఈ జ్ఞానం అలాంటివన్నీ మనకి చాలా ఇబ్బంది కలగజేస్తాయి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, నిండింప అసఖ్యమైనది అంటే సముద్రం వంటిది అని అర్థం. సముద్రంలోనికి అసంఖ్యాక నదుల ద్వారా జలము చేరినను ఎట్లు నిండక ఉన్నదో ఈ కోర్కెయు అలాంటిదే. ఎన్ని కట్టెలు వేయిచున్నను తృప్తి నొందని అగ్ని వంటిదిను. ఆశాస్వరూపమైనది ముందు చెప్పబడిన రజోగుణ స్వరూపమునకు నాకు ఈ కామరూపముచే బ్రహ్మనిష్ఠుని ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది. ఇది జ్ఞానికి నిత్య శత్రు అగును. అనగా ఇది శత్రువు వలె జ్ఞానిని బాధించుచుండును. ఏది? కోరిక. దీని యొక్క నిశ్శేష నాశనము చేసుకొనవలెను. ఇంద్రియాణి మనమో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహాయత్యేష జ్ఞానమావృత్య దేహినం. చక్షు శ్రవణాదీంద్రియములను, మనస్సును, బుద్ధియును ఈ కామమునకు ఆశ్రయమని చెప్పబడును. ఈ కామము ఈ ఇంద్రియాదుల చేత ఆత్మజ్ఞానమును కప్పి స్వరూప జ్ఞానమును అనగా ఆత్మను నానా విధములుగా విషయమోహములో భ్రమింపచేయుచున్నది. ఇది రజోగుణముతో కూడినది. మనస్సు మొదలైన ఇంద్రియములకు అన్నింటికి బుద్ధి ఆధారమని చెప్పబడిన ఆ బుద్ధి శుద్ధముగాక రజస్తమో గుణములు కలిగి ఉండును. పువ్వులు, ఆకులు, కాయలు, చిన్న కొమ్మలు, చెట్టును భూమి నుండి కృంగుటి వేళ్లతో వెళ్లగించి పారవేసిన పైన చెప్పిన పుష్పలతాదులు శుష్కించిపోవును. అలాగే ఆత్మ నుండి రజస్తమో గుణములనే సమూలముగా తీసి పారవేయవలెను. కరణ న్యాయం అనుసరించి గుణి నుండి ఏ గుణములు కలుగుచుండును. కావున అట్టి గుణములను అంతఃకరణం నుండి తీసి దూరముగా పారవేయవలెను. అది తస్మాత్యమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కాబట్టి ఓ అర్జున, నీవు బ్రహ్మనిష్టలో ప్రవేశించడానికి తలంపు కలుగునప్పుడే దశేంద్రియములను, అంతరింద్రియములను స్వాధీనము చేసుకుని శాస్త్రములచే గ్రహించిన జ్ఞానాన్ని, తన యొక్క వివేక జ్ఞానము చే కలిగిన జ్ఞానాన్ని, లేక పరోక్ష జ్ఞానాన్ని, అపరోక్ష జ్ఞానాన్ని అగు నీ రెంటిని లేకుండా చేయునదియును పాపస్వరూపమునగు నీ విషయవాంఛ ప్రయత్నపూర్వకంగా విడుము. వేద స్వరూపమే మూర్తీభవించిన గీతాచార్యులకు శ్రీకృష్ణ భగవానులు బ్రహ్మనిష్టలో ప్రవేశించుటకు ప్రారంభించినప్పుడే ఈ దృశ్య వృత్తులకు దుర్గుణములను ఎంత ప్రయత్నము చేసి అయినను విడవలనని చెప్పి ఉండగా, ఆత్మజ్ఞానుల మని చెప్పుకొను వారు జ్ఞానులకు వృత్తులతో గుణములతో ఏమి సంబంధమని చెప్పి అమాయకులను వశపరుచుకొనుట చూచిన ఎంత సంతాపకరము. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి యొక్క మనస్సు జీవేశ్వరుల ఐక్యభావంలో స్థిరముగా ఉంటుందో వారి చేత ఈ శరీరముతో నుండినప్పుడే, అంటే జీవించి ఉండినప్పుడే
జనన మరణ రూపమైన ప్రకృతి జయించబడింది. అనగా జీవించి ఉండినప్పుడే ప్రకృతి రాహిత్యము కలిగి ముక్తి పొందవలసిందే గాని శరీర పతనానంతరము కలుగునని తలంచి కాలమును వ్యర్థపరచుట భ్రమయే అగును. బ్రహ్మమేలాగున నిర్దోషమై అనగా ప్రకృతి రహితమై ఉండునో సర్వమునకు సమముగా ఉండునో అట్టి అవస్థ జీవించి ఉండునప్పుడే ఈ జీవికి కలగవలెను. అట్టి జీవులు పరబ్రహ్మమందు సదా స్థిరత కలవారై ఉందురు. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. కామం వలనను కోపం వలన కలిగిన మనోవేగమును అనగా మనో విజృంభణమును ఇచ్చుటనే అనగా దేహముతో కూడి ఉండగానే అంటే శరీరం వీడిపోవటకు ముందుగా అంటే చనిపోవడానికి ముందే అణచుటకు అనగా రహితమనర్చుటకు ఏ మనుష్యుడు సమర్థుడగుచున్నాడో వాడి యోగియును ఆత్మానుభవం గల జ్ఞానియు అగుచున్నాడు. ఈ పై చెప్పిన అవస్థ మనుష్య మాతృలలో ఎవరికైనను కలిగినచో వాడే బంధ విముక్తి కలిగిన వాడగును. వానికి మాత్రమే ప్రకృతి రహిత ప్రబోధానంద ప్రవాహము అనర్గళముగా కలుగుచుండును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. అభ్యాస వైరాగ్యములచే స్వాధీనం పరచుకొనబడని మనస్సు గలవాని చేత ధ్యాన యోగము పొందబడుట అసాధ్యమని నా నిశ్చయము. అనగా వైరాగ్యం అనుష్ఠానము లేని వానికి, అనుష్ఠానం అంటే ఆచరణ, ఈశ్వర సాక్షాత్కార జ్ఞానము కలగజేసుకొనుట సాధ్యము కాదనియే శ్రీకృష్ణ భగవానులు ఆశయము. ఇట్లు భగవద్వచనము ఉండగా పరిశుద్ధ ఆచరణ అనుష్ఠానము కూడా అక్కర్లేదని చెప్పేవారి జ్ఞానం ఎట్టిదో భక్తులు ఊహించుకొనట మంచిది. అంటే అలాంటివేం మీరు చెయ్యక్కర్లేదు జ్ఞానానికి అని చెప్పేవాళ్ళు సంగతి చూసుకోండి అంటున్నారు. అనుష్ఠానము చే స్వాధీనమైన మనస్సు గలవానిచే వైరాగ్యం ఎడతగని అభ్యాసము మొదలగు ఉపాయముల వలన పొందుటకు సాధ్యమైనదని గ్రహించవలెను. అనగా శ్రమయని తలంచక ఆత్మవిశ్రాంతియగు గమ్యస్థానము చేరు వరకు తీవ్రతమ ప్రయత్నము గలవానికి ఈ జన్మములో దైవ సాక్షాత్కార జ్ఞానము కలుగునని భావము. ఇక్కడికి ఆపుదామా ఏంటి? ఎంతుంది టైము? 1 minute 39 seconds. ఇచ్ఛా ద్వేష సమర్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. అంటే ఓ భారత, జన్మించు కాలమందు దృశ్యమగు కోరిక చేతను అనిష్ట ప్రాప్తి చేయగలిగిన ద్వేషమనెడు సుఖదుఃఖ హేతువైన వివేక శూన్యత చేతను సమస్త ప్రాణులను మిక్కిలి విషయమోహమును పొందుచున్నవి. అనగా ఇచ్ఛాద్వేషముల చేత జీవకోట్లు యథార్థ జ్ఞానము తెలుసుకొనక మోహ